రోజుకు ఒక్కొక్క పరిశ్రమ అంటే ఇంతకుముందు డీటెయిల్డ్గా రాస్తే పట్టించుకోవట్లేదు కాబట్టి రోజుకు ఒక్కొక్క పరిశ్రమ గురించి రాసుకొస్తున్నారు. ఎందుకంటే పరిశ్రమలు రావట్లేదంటూ ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కాబట్టి. కాకినాడ వద్ద 2205 కోట్లతో పెన్సిలిన్ జీ తయారీ కేంద్రం, పిఎల్ఐ స్కీమ్ కింద లిఫియన్ పేరుతో అరబిందో యూనిట్. పిఎల్ఐ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ తరపున ఇచ్చేటటువంటిది. ఆ పథకం కింద వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రాకే వచ్చింది. యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట. అది కంపెనీ ప్రొడక్షన్ చేశాక దానికి అనుగుణంగా డబ్బులు ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం, దాని కింద వచ్చింది. అది తమదేనన్నటువంటి క్లెయిమ్ చేసుకుంటుంది ఇక్కడ వైసీపీ సర్కార్. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి ఉపాధి, ఉద్యోగ నియామకాలు చేపట్టిన లిఫియన్ ఫ్రెషర్స్ నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం. వాళ్ళు కనుక కియా మా వాళ్ళనే అంటే కియా కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా ఇది కూడా కేంద్ర ప్రభుత్వపు దీంతోనే. కాకపోతే పేర్లు రాయరు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రాలో కేంద్రం పేరు రాయడానికి ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీలు కేంద్రం ఆధ్వర్యంలో వస్తున్నాయని ఈనాడు జ్యోతి కూడా రాయవు. ఎందుకంటే మళ్ళీ అది మోడీకి ఎక్కడ పేరు వెళ్ళిపోతుందో అన్నటువంటి. జగన్కి సవాలు విసిరే అర్హత నీకెక్కడ